హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైఆర్ టీవీ నేను రంజిత్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశాన్ని కూడా మీ ముందుంచే ప్రయత్నం అయితే వైఆర్ టీవీ చేస్తుంది. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ కనబడుతున్న వైఆర్ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ను ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. రైట్, ఇక నేరుగా వార్తల్లోకి వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తా. ఈరోజు ప్రధానంగా కూడా ఒక అంశాన్ని నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న అది మేధావి వర్గమైనా లేదా నిరుద్యోగులైనా లేదా రైతాంగమైనా లేదా ఎవరైనా సరే, అది ప్రభుత్వ ప్రైవేట్ రంగానికి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా ఒక అంశాన్ని చాలా క్లియర్ కట్గా కూడా ఆలోచించండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే దీంట్లో ఒక పరమార్థం దాగి ఉంది, చాలా రహస్యం కూడా దాగింది. అసలు ఏం జరిగింది, కేసీఆర్ ఓటమికి గల కారణాలు ఆరా తీసే పనిలో నేనున్నా. దాంట్లో భాగంగా విస్తుపోయే నిజాలు కూడా కొన్ని అంశాలు వచ్చాయి. ఆ అంశాలను విన్నప్పుడల్లా తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ కూడా ఒక నిప్పు కణిక వలె భగ అని మండుతాడేమో. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఒక అధ్యయనం నా చేతికి వచ్చింది. దాంట్లో జరిగిన కొన్ని అంశాలను మీ ముందుంచే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నా. అది వాస్తవమా, ఎంత మేరకు దాంట్లో నిజముందో కూడా మీరే ఆలోచించుకోండి. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అనేది చాలా క్లియర్ కట్గా ఆలోచించండి. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఈరోజు ప్రధానంగా కూడా ఒక అంశం తెలంగాణలో లొల్లి చేస్తూ ఉన్నది. ఏంటి అంటే గ్రామీణ స్థాయి వరకు వెళ్ళినప్పుడు కూడా, గ్రామీణ ప్రాంతాలలోకి వెళ్ళినప్పుడు కూడా ఈ ఒక్క పేరు అడుగుతున్నది ప్రశ్న, కేసీఆర్. ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నది అనేది ఆరా తీసే ప్రయత్నం చేసిన, కేసీఆర్ ఓటమికి గల కారణాలను అన్వేషించే ప్రయత్నం చేసిన దానికి సరిగ్గా 7 నెలలు పట్టింది. సో ఇక్కడ పల్లె ఏమని అడుగుతుంది, అసలు కేసీఆర్ మీద జరిగిన కుట్ర ఏంటి అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ మీద మరో రకమైన అంశం చర్చనీయాంశంగా మారుతుంది. ఇది కాంగ్రెస్ ఎందుకు చేస్తున్నది అనేది కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. రైట్, కల్వకుంట్ల చంద్రశేఖరరావు కోసం యావత్తు తెలంగాణ సమాజం, రైతులు అందరూ కూడా, ఆఖరికి నిరుద్యోగులు కూడా కేసీఆర్ మళ్ళీ రావాలి అనే ఒక నినాదాన్ని, రణాన్ని మొదలు పెట్టిర్రు అంటే దానికి అర్థం ఏంటో ఒకసారి ఆలోచించండి. కేవలం సరిగ్గా తన అధికారాన్ని కోల్పోయిన 30 రోజుల్లోపే కేసీఆర్ మళ్ళీ రావాలి అనే నినాదం మొదలైంది. అయితే కేసీఆర్ ఎందుకు రావాలి, కేసీఆర్ ఏం తప్పు చేసి ఓటమి పాలైపోయింది, నిజంగా కేసీఆర్ సవాలు విసిరిన దాంట్లో నిజముందా, ఈ అంశాలన్నింటినీ కూడా తేట తెల్లం చేసే ప్రయత్నం అయితే నేను చేయబోతున్నా. కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు డిసెంబర్ 7వ తారీఖున కొత్త ప్రభుత్వానికి సంబంధించి, అది రేవంత్ రెడ్డి సర్కార్ అయినా కాంగ్రెస్ ప్రభుత్వమైనా, అధికారంలోకి రావడానికి ఆయన చేసిన తప్పేంటి అనేది ఆరా తీసే ప్రయత్నం చేశాను. సరే, కల్వకుంట్ల చంద్రశేఖరరావు మీద ఈ కుట్ర అనేది తన ఓటమి కోసం ఈరోజు కాదు, దాదాపుగా 2017 నుంచి ప్రారంభమైంది. అది కార్యాచరణలకు వచ్చేటాలకు 2022 అయింది. దాన్ని ఆచరణలో తీసుకురావడానికి వాళ్ళకు మరో 2 సంవత్సరాలు పట్టింది. 23 అంటే 2017 నుండి తన ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి, తన ప్రభుత్వాన్ని కూల్చేయడానికి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తిని తెలంగాణకు, తెలంగాణ బిడ్డలకు వేరు చేయడానికి చాలా రకాలైన కుట్రలు జరిగినాయి. దాంట్లో కేసీఆర్ గారు మానసికంగా చాలా రకాలుగా కూడా ఇబ్బంది పడ్డారు. ఇంకొక రకంగా చెప్పాలంటే రాజకీయ అస్థిరత్వం చేయడానికి, అంటే తన పార్టీని గందరగోళంలో గురి చేయడానికి కూడా ప్రయత్నం చేసిళ్ళు. దాంట్లో నిజంగా కూడా కవిత గారిని ఎట్లా అంటే ఒక బలి అయిపోయిన పరిస్థితి కనబడింది. ఎందుకు అంటే ఒక రాజకీయ చదరంగంలో, రాజకీయ క్రీడలో తనను పూర్తి స్థాయిలో కూడా బలి చేసిన పరిస్థితి కనబడుతుంది. దీంట్లో ప్రధానంగా కూడా 4 అంశాలు ఉన్నాయి. మొదటిది ఎమ్మెల్యేల ఎరకేసు అనేది మీ అందరికీ తెలుసు. బీఆర్ఎస్ పార్టీని పూర్తి స్థాయిలో కూడా ఫామ్ హౌస్ వేదికగా ఏంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నం అయితే చేసిళ్ళు. దానికి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ససేమిరా అనడంతో అది బయటపడ్డ విషయం తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ తెలుసు. నెంబర్ 1. ఇక దానితో పాటుగా ఈ ఎమ్మెల్యేల ఎరకేసుకు సంబంధించిన దాంట్లో ఒకటి అయితే నెంబర్ 2 కవిత విషయంలో భారతీయ జనతా పార్టీలో జైన్ గమ్మని, బీజేపీలో మీరు బీఆర్ఎస్ పార్టీకి ఏక్నాథ్ షిండేగా మారాలని, ఖచ్చితంగా మీరు రాకపోతే మీపై అక్రమ కేసులు బనాయిస్తామని, మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో వదలబోమని హెచ్చరించి నేడు కవితను జైల్లో వేసిన పరిస్థితి కనబడుతుంది. నెంబర్ 3, ఎమ్మెల్యేలకు సంబంధించి చాలా వరకు కూడా ఒక సోషల్ మీడియాకు సంబంధించి, ఎమ్మెల్యేలకు సంబంధించిన, ఏపీకి సంబంధించిన ప్రస్తుత సీఎం అనుకోవచ్చు కాకపోవచ్చు, దానికి సంబంధించిన విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన సోషల్ మీడియా తెలంగాణలో విస్తృతంగా పనిచేసింది. ప్రతి నియోజకవర్గానికి 300 మంది చొప్పున పనిచేసి అక్కడి ఎమ్మెల్యే
తప్పు చేసింది పావులు అయితే దానిని 100 రూపాయలు చూపించడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు. బూటకపు ప్రచారం అనేది ఒకటి జరిగింది. దాంతోపాటు నాలుగోది ఇంకొకటి ఏంటంటే ఏమైనా అంటే కేసీఆర్ టార్గెట్గా అంటే కేసీఆర్ ఇచ్చే పథకాల మీద టార్గెట్ చేసిళ్ళు. దాంతోపాటు కేసీఆర్ కోటరీ మీద టార్గెట్ చేసిన పరిస్థితి. ఇక లాస్ట్ అంశం చాలా కీలకమైన అంశం, ఇది ప్రాజెక్టుకు సంబంధించింది. ఈరోజు మీరందరూ కూడా ఆలోచించాలి దయచేసి. ఒక నిజాన్ని అబద్ధం అని ఏ విధంగా ప్రచారం చేస్తారు అనేది, ఆ ప్రచారాన్ని నమ్మి యావత్తు తెలంగాణ సమాజం కూడా ఎట్లా మోసపోయింది అనేది కూడా నేను చెప్తా. నిజంగా ఇది చాలా బాధాకరం. యావత్తు తెలంగాణ సమాజం కూడా ఈరోజు తలదించుకునే అంశంగా నేను చెప్తా. ఎవరైతే చెప్పిండో ఎవరైతే ప్రచారం చేసిలో వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఎలా అంటే ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోలే, మేడిగడ్డ పగిలిపోలే, అన్నారం ఆగిపోలే, సుందిల్లా ఏంది మొత్తం సుస్సు కాలే. ఏమైంది? ఎక్కడి ప్రాజెక్టులు అక్కడే ఉన్నాయి. ఏ ప్రాజెక్టు కూడా డోకా లేకుండా పోలే. అన్ని ప్రాజెక్టులు పటిష్టంగా ఉన్నాయి. మరి కేసీఆర్ అవినీతి చేసిండని చెప్పిర్రు. 1000 కోట్లు అప్పనంగా గోదావరిలో కలిపినన్నారు. మరి గోదావరిలో ఈరోజు 100 టీఎంసీల ప్రవాహం కూడా వెళతా ఉంటే మేడిగడ్డ తట్టుకొని ఎట్లున్నది? అంటే కేసీఆర్ మీద బూటకపు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఇది చాలా క్లారిటీగా కూడా గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్కు సంబంధించి మంచే చేసేండు, కానీ దాన్ని తప్పుదోవలో చూపించి ఈరోజు కేసీఆర్కు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ప్రాజెక్టుకు సంబంధించి అంటే మేడిగడ్డ కూలిపోతున్నది, కాళేశ్వరానికి 100 కోట్లు వెచ్చించిల్లు అని కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే పూర్తి స్థాయిలో కూడా ఎంత ఘోరంగా మేడిగడ్డ అనే ప్రాజెక్టు చాలా పటిష్టంగా ఉంది, కాళేశ్వరం అనే ప్రాజెక్టు పటిష్టంగా ఉంది. ఇది నేనే కాదు, చాలామంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ వాదనకు పూర్తి స్థాయిలో ఏకీభవించిన పరిస్థితి కనబడుతుంది. నేనొక్కనే కాదు, ఈ తెలంగాణలో దాదాపుగా 25 మంది సీనియర్ జర్నలిస్టులు తమ యూట్యూబ్ ఛానళ్ల ద్వారా తమ గొంతుకల ద్వారా బయటి ప్రపంచానికి తెలియజేస్తూ ఉన్నారు. ఎస్, ఇది వాస్తవం. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రాజెక్టులు అనేది చాలా పటిష్టంగా ఉన్నాయి. ప్రాజెక్టులు ఎక్కడ అవినీతి జరగలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1956 నుంచి 2014 వరకు ఇక్కడ సాగునీరు ఉంది. గోదావరి చుట్టూ నీళ్లు ఉండి చుక్కా దొరకని గోదావరి అనే పాట పాడుకున్నాం. అలాంటి పరిస్థితి మనకు అవసరం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా మనకు నీళ్లున్నప్పుడు మనం ఎందుకు పాట పాడాలి? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏంది అంటే ఎటువైపు చూసినా కూడా అది ఎండాకాలమా వానాకాలమా అని తేడా లేకుండా మన చెరువులు మత్తడి పోసే విధంగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పనిచేసిండు. దాంట్లో ఆ ప్రాజెక్టు కట్టడం అనేది చాలా సాహసోపితం. నేను చెప్తున్నా కదా, అలాంటి ప్రాజెక్టు ఒక్కటి ఇస్తే ఈ కాంగ్రెస్ పార్టీకి. ఇది 2024. వీళ్ళు 2090 వచ్చినా వీళ్ళు కట్టలేరు. వీళ్ళ వల్ల కాదు, నేను చెప్తున్నా కదా. వీళ్ళు మొదలుపెట్టిన ప్రాజెక్టులు ఎక్కడ ఉన్నాయి, ఏం కథ అనేది మనకి ఇప్పటికీ కూడా తెలిసిన విషయమే కదా. కాబట్టి నేనేమంటున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి ప్రాజెక్టులను అద్భుతంగా కట్టిండు. ఆ ప్రాజెక్టులు ఈరోజు ప్రయోజనకరంగా మారిపోయినాయి. ఇదే అంశానికి సంబంధించి ఆ శాఖ మంత్రి ఉత్తమన్న ఏమో మాట్లాడిండో ఆ సంగతి కూడా తెలుస్తాం. సో మొత్తానికి మీరు క్లియర్ కట్గా కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఒకటి ఉంది. నేనేమని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, క్లియర్గా ఆలోచించండి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేసీఆర్ మీద అభూతమైన బట్టగాల్చి మీదేసే ప్రయత్నం జరిగింది. దాంట్లో భాగంగా పూర్తి స్థాయిలో కేసీఆర్ అనే వ్యక్తి మీద పూర్తి స్థాయిలో కూడా బట్టగాల్చి మీదేసిర్రు. కేసీఆర్ మీద ఆరోపణలు చేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఈరోజు నేను ఏ పల్లెను దట్టినా, ఏ గడపను దట్టినా, ఏ ఊరిని దట్టినా, ఏ మండలాన్ని దట్టినా, ఏ నియోజకవర్గాన్ని దట్టినా, ఏ జిల్లాను దట్టినా, అన్నా తప్పు చేశామన్నా, ఈ అభూత కల్పన నమ్మి ఈరోజు కేసీఆర్ ఓటమికి గల కారణమైంది. ఇప్పుడు మాకు రైతు భరోసా వస్తలేదు, రైతు బీమా వస్తలేదు, ఉద్యోగాలు లేవు, నీళ్లు లేదు, చక్కగా కరెంటు లేదు, ఆఖరికి కళ్యాణ లక్ష్మి లేదు. ఏమన్నా మాట్లాడితే కేసులు పెడుతున్నారే, ఏమన్నా అడిగితే కేసులు పెడుతున్నారే, ఏమన్నా అడిగితే భౌతిక దాడులు చేస్తున్నారే అని కన్నీరు పెట్టుకుంటున్నాయి పల్లెలు. రాజకీయ వ్యభిచార కుంపటి తయారైపోయిందన్న పల్లెలల్లా అని చెప్తున్నారు. అంటే వీళ్ళు పరిపాలన కోసం వచ్చిన వ్యక్తులు కాదు కదా.
అనూహ్యంగా అనుకోకుండా వచ్చారు. వీళ్ళకి అడ్మినిస్ట్రేషన్ అంటే ఏంటో తెలియదు, పరిపాలనా వ్యవస్థ అంటే తెలియదు, మరి కలెక్టర్లతోని ఎస్పీలతోని లేదా ప్రభుత్వ శాఖలతో ఎట్లా సమన్వయం కావాలో తెలియదు. ప్రభుత్వ శాఖ ఉద్యోగులనే ఏంది ఉద్యోగులకు సంబంధించి మరి ఓవర్ చేస్తాను అట్లా ఉండాలంటే బొంగేం కాదు అని చెప్పిన ముఖ్యమంత్రి చరిత్ర తెలంగాణ ప్రాంత బిడ్డలు మరవరు కదా. తెలంగాణ ఉద్యమం అంటే తెలియదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని నియోజకవర్గాలు, ఎన్ని మండలాలు, ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ గ్రామాలకు సంబంధించి ఎలాంటి అవసరం ఉన్నది అనేది కూడా మన ముఖ్యమంత్రికి తెలియదు కదా. ఇది ఫ్యాక్టు. కేసీఆర్ అనే వ్యక్తి మీద కర్ణాటక నుంచో ఢిల్లీ నుంచో లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుండో తీసుకొచ్చిన వలసదారుల చేత నెలకింతంతిచ్చి సోషల్ మీడియాలో అభూతమైన కలపలను చేపించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా కొన్ని యూట్యూబ్ ఛానళ్లను మెయింటైన్ చేసి వాళ్ళకు పూర్తి స్థాయిలో భారీ ప్యాకేజీలు ఇచ్చి ఇప్పుడు పదవులు ఇచ్చి రకరకాలుగా కూడా వాళ్ళ కుటుంబాలు లబ్ధి చేకూరేలా ప్రయత్నం చేసింది ఈ లుచ్చా కాంగ్రెస్. ఎస్, ఈ గుంపు మేస్త్రిగాడే. వాస్తవం ఇది. ఎందుకు అంటే మేడిగడ్డ కూలిపోయినప్పుడు మాట్లాడినావు కదా, మేడిగడ్డ కూలిపోయింది కాలిపోయింది అని చెప్పు. ఏడ కూలిపోయింది, ఏడ కాలిపోయింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను తప్పుదో బట్టియలే. ఇది నిజం కాదా? నువ్వు ఏదైనా మాట మాట్లాడితే దాంట్లో నిజాలు ఉండాలి కదా. ఏమైపోయింది ఈరోజు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా మీరు ఎంత మోసపోయారు అనేది ఆలోచించండి. ఇది వాస్తవం. నిరుద్యోగులు రోడ్ల మీద అర్ధరాత్రి వరకు నిరుద్యోగ అభ్యర్థులు వాళ్ళ తల్లిదండ్రులు ధర్నా చేసిన దాఖలాలు ఈ తెలంగాణలో లేవా? జర్నలిస్టులను అక్రమంగా అరెస్టులు చేసిన దాఖలాలు ఈ తెలంగాణలో లేవా? జర్నలిస్టులపై దాడులు చేసినప్పుడు చేతికి ఏమైనా గాజులు పెట్టుకొని కూకున్నాడా ఈ రాష్ట్ర హోంమంత్రి? దాని గురించి విచారణ చేపట్టిండా? జర్నలిస్టులను అరెస్టు చేస్తే కనీసం స్పందించడే ఈ రాష్ట్ర హోంమంత్రి? దాంతోపాటు పల్లెలలో చిన్న పిల్లలకు సంబంధించి అఘాయిత్యాలు జరుగుతూ ఉంటే ఏడబట్టించిండు. నల్గొండకు సంబంధించిన భువనగిరిలో 2 చిన్నారుల గురించి ఏడ స్పందించిండు. 200 పైచీలకు రైతులు ఆత్మహత్య చేసుకుంటే ఏడ స్పందించిండు. టీచర్ల బదిలీల వ్యవహారంలో ఏడ స్పందించిండు. డాక్టర్ల విషయంలో ఏడ స్పందించిండు. ఈయన ఏడ స్పందన అనేదే కరువు. ఎందుకంటే అప్పుడు అధికారం లేదు కాబట్టి మైకు పట్టుకొని అంటే 420 దొంగ లెక్క అప్పుడు పూర్తి స్థాయిలో ఒర్రీలు. ఇప్పుడు అధికారం వచ్చినాక చల్లబడ్డారు. ఇంకా మేధావి వర్గం, పాపం మేధావి వర్గం గురించి మీకు ఈరోజు నేను క్లియర్ కట్గా చెప్తా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, రైట్, మేధావి వర్గానికి సంబంధించిన వాళ్ళు మొత్తం ఈ తెలంగాణలో ఎంతమంది ఉన్నారు? తెలంగాణలో మొత్తం వీళ్ళు 72 మంది అండి. క్లియర్గా సంఖ్య చెప్తున్నా. మేధావి వర్గానికి సంబంధించిన 72 మంది ఉన్నారు. వాళ్ళు ఏం చేసిళ్ళు అంటే కేసీఆర్ టార్గెట్గా పనిచేసిళ్ళు. వీళ్ళను మేధావులు అంటారు. మరి ఎట్లా ఏ బిరుదు ఇచ్చిలో నాకు తెలియదు. అంటే తెలంగాణ సమాజం అంటున్నదని నేను అంటున్నా. నాకైతే వాళ్ళని మేధావులు అని వాడు ఒక కామన్ మ్యాన్ అనే నాకు తెలుసు. ఏ పెద్ద పదవులు రాజీనామా చేసి వచ్చినా, ఎంత పోటు ఉద్యోగాలు చేసినా, ఎన్ని బళ్ళల్లో చదువులు చెప్పినా, ఎంత జర్నలిజంలో రిటైర్డ్ అయినా, ఎంత ఆఫీసర్గా పనిచేసినా ఐ డోంట్ కేర్, నాకు సంబంధం లేదు. వాడు ఒక సామాన్యుడే. ఇప్పుడు నేను చెప్తున్నా వాడే అంట. లేకపోతే ఇంకా నా దగ్గరకు వస్తే 32 పళ్ళు రాలుతాయి వాళ్ళకి. నేను చెప్తున్నా కదా, చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. భారత రాజ్యాంగం, ఈ రాజ్యాంగం అవన్నీ చట్టాల వరకు, మా రాజ్యాంగంలో కాదు. ఈ 72 మందికి ఏం చేసిర్రంటే వీళ్ళ ప్యాకేజ్ ఉందండి. ఈ 72 మందికి ఒకవేళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో వీళ్ళు క్రియాశీలకమైన పాత్ర పోషించారు. వీళ్ళు మళ్ళీ ఏం చేస్తారంటే సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో వీళ్ళు సమావేశాలు చేస్తారు. కొంచెం నమ్మకండి. ఎందుకంటే ఈ దొంగలు వలసదారులు వీళ్ళకి ఏంటంటే రాత్రిపూట ప్రయాణించే నల్ల బ్యాగులు కావాలి. ఆ నల్ల బ్యాగులలో ఉన్న కట్టల వాసనలు కావాలి. వీళ్ళకి ఒక్కొక్కరికి ప్యాకేజ్ ఎంత అంటే వీళ్ళది ఈ రోజు ప్యాకేజ్ కాదట. ఇది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తన యొక్క ప్రస్థానాన్ని మొదలు పెట్టడానికి దాదాపుగా ఇది 2015 నుండి జరిగిన ప్రయత్నం అట. ఈ 2000 ప్రయత్నం నుంచి 17 నుంచి దీంట్లో 72 మంది మేధావి వర్గానికి వీళ్లకు నెలకు 50 లక్షల జీతం, దాంతోపాటు ఇప్పటికీ ప్రతి ఒక్కరికి 10 కోట్ల రూపాయలు ముట్టినాయి అనే ప్రధానమైన ఆరోపణ కనబడుతుంది. ఎవరు? మేధావి వర్గం అనేటోళ్ళు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వీళ్ళందరికీ సంబంధించి వాళ్లకు జీతాలు వచ్చినాయి. ఇక దీనితో పాటుగా ఇప్పుడు మేడిగడ్డ గురించి అప్పుడు మాట్లాడిల్లు ఇప్పుడు మాట్లాడలేదంటే అప్పుడు పైసలు వచ్చినాయి, ఇప్పుడు పైసలు రావట్లేదు. ఇంకోటి కేసీఆర్ ప్రభుత్వంలో వీళ్ళు చాలా ఘోరంగా మాట్లాడిల్లన్నా ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు అని అంటున్నారు. అప్పుడు కేసీఆర్ని గద్దదించడమే వాళ్ళ టార్గెట్ కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉంటుంది, వాళ్ళ తాత ఉంటుంది, వాళ్ళ ముత్తాత ఉంటుంది. వాళ్ళకేం అవసరం? వాళ్ళ కడుపు నిండింది, వాళ్ళ బ్యాగులు నిండినాయి కాబట్టి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా
వాళ్ళ ప్రయత్నం అన్నట్టు. ఇక దీంట్లో ప్రధానంగా కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఆ మేధావి వర్గంలో దాదాపుగా 10 మంది వరకు కూడా ఉద్యోగ కల్పన జరుగుతుంది. రాజకీయ ఉద్యోగ కల్పన అంటే ఎమ్మెల్సీలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఆ కమిషన్ సభ్యులు కావచ్చు, కమిషన్ చైర్మన్లు కావచ్చు, వాళ్ళకు ఉద్యోగ కల్పన జరుగుతుంది. ఇక దీనితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే దీంట్లో ప్రధానంగా కూడా చూడాల్సింది ఈ మేధావి వర్గం ఉదయం నుంచి కూడా పలు సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్లకు వాళ్ళ వాయిస్లను ఇస్తూ అనుక్షణం ఏదైనా ఒక ప్రాజెక్టు మొదలు పెట్టబోతే దానికి సంబంధించి ఆ ప్రాజెక్ట్ ఇంకా ప్రారంభం కానే లేదో అప్పుడే విమర్శలు చేయడం మొదలుపెట్టిందట ఈ యూట్యూబ్కి సంబంధించి. అయితే ఈ మేధావి వర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణలో వీళ్ళ మీద ఒక ఆరోపణ ఉంది. గతంలో వీళ్ళు ఏమైనా కడిగిన ఆనిముత్యాలు అంటే కాదు, వీళ్ళు దొంగలు, దోపిడీలే, రాజ్యానికి వత్తాసు పలికిన పెద్ద దొంగలట. వీళ్ళ గురించి పూరా ఆరాధిస్తే వీళ్ళ సంగతి ఏంది అనేది తెలిసింది. వీళ్ళు పదవీలలో ఉండి నేను కడిగిన ఆనిముత్యాన్ని శుద్ధ పూసని ₹1 కూడా సంపాదించుకోలే, ప్రజల కోసం, ప్రజారంజన కోసం, ప్రజా ప్రభుత్వం కోసం నేను పనిచేసిన అంటే ఎడమకాల చెప్పు తీసుకొని పనులు మొత్తం రాలేదాకా కొడతా అంటున్నది తెలంగాణ సమాజం. ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలను వీళ్ళు మోసం చేయడానికి నడుం బిగించిళ్ళు. ఇక ఇక్కడతోనైపోయిందంటే ఈ కుట్ర మేధావి వర్గం అయిపోయింది. దాంతో పాటుగా సోషల్ మీడియా వారెస్ అంటే ఢిల్లీ నుండి వచ్చిందా, ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిందా, నియోజకవర్గాల మీద స్పెషల్ ఫోకస్ పెట్టింది. కేసీఆర్ ఓటమి కోసం కేవలం కాళేశ్వరం ప్రాజెక్టును ఆ అభూత కల్పన చూపించడానికి దాదాపుగా ఒక్కరు కాదు, ఇక్కరు కాదు, ఇక్కడ ఎంతమంది పనిచేసిల్లో తెలుసా? మీరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. 9672 మంది పనిచేసిల్లండి. వీళ్ళంతా కేవలం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఏంది అంటే ఒక మసిబూసి మారేడుకాయ చేసిండని చూపించడంలో, అభూతమైన కల్పన, అబద్ధాలను ప్రచారం చేయడంలో వీళ్ళు సక్సెస్ అయ్యారు. సో ఇది ప్రధానంగా కూడా 2017 నుంచి అంటే సంక్షేమ పథకాల విషయంలో, కేసీఆర్ విషయంలో, నిరుద్యోగుల విషయంలో రకరకాలుగా కూడా ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చు. 2022 వరకు దీన్ని తారాస్థాయికి తీసుకొచ్చి 2023 వరకు వాళ్ళు సక్సెస్ అయిపోయిన పరిస్థితి. సో దీనికోసం ఇప్పుడు కొత్త డ్రామా మొదలుపెట్టిలు. సో ఇదంతా పల్లెలలో కూడా ఇప్పుడు రైతు కేసీఆర్నే ఆ పూర్తి స్థాయిలో రావాలి అంటున్నారు. దాంతో పాటుగా ఈ మేధావి వర్గం అందరి గుట్టురట్టు అయిపోయింది. ఎవరు ఏంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలకు పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ తెలిసిపోయిన పరిస్థితి కనబడుతుంది. సో ఇక్కడితో అయిపోయింది కదా. ఇప్పుడు కొత్త చర్చ ఏంటంటే కాంగ్రెస్ ఒక వితండమైన నాటకం ఆడుతుంది. ఏంది అంటే ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకటి ఉంటుంది, తెలంగాణ రాష్ట్రంలో ఒక చర్చ నడుస్తుంది. ఏంది అంటే ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళొక కొత్త నాటకం మొదలుపెట్టింది. ఆ నాటకం పేరు ఏంది అంటే మనం మిషన్ భగీరథ పథకాలను పెట్టుకుంటే వీళ్ళు ఏంది అంటే వీళ్ళ అధికారం కోసం మళ్ళొక డ్రామా మొదలుపెట్టింది. ఆ డ్రామా పేరు ఏంది అంటే ఇక బీజేపీలో విలీనం కాబోతుంది బీఆర్ఎస్ అంటూ కొత్త వాదన తీసుకొచ్చింది. దేనికోసం అంటే తన రాజకీయ అస్థిరవం అంటే తన రాజకీయాన్ని సుస్థిరపరచుకోవడానికి, తన రాజకీయ భవిష్యత్తు కోసం ప్రజలను మరొకసారి డైవర్ట్ చేసే కార్యక్రమం ఇక్కడ మొదలు పెడుతుంది. ఉద్యమ పార్టీ, 14 సంవత్సరాలు నిర్విరామంగా పోరాటం చేసిన గొప్ప పార్టీ, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన పార్టీ, ఆ పార్టీ గురించి మరొకసారి కారుకూతలు కూస్తారు. లేకపోతే దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు అటు పోతాను, కేటీఆర్ ఇటు పోతాను, కవిత అటు పోతాను, కేసీఆర్ ఇటు పోతుండు అని ఒక అభూతమైన కల్పన సృష్టించడానికి వీళ్ళు నాంది పలికిలు. సో నేను ఎందుకు స్పెషల్గా చెప్తున్నా అంటే ఇవన్నీ నమ్మకూరు. అదంతా ఒక ట్రాప్ అంతే, ఏమీ లేదు. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ 2028లో అధికారంలోకి వస్తుంది. దాదాపుగా 100 స్థానాల పైన కూడా కేసీఆర్ ఇంట్లో కూకున్నా కూడా ఓట్లు పడతాయి. ఖచ్చితంగా గెలుస్తుంది. 2028లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి మరొకసారి తెలంగాణలో ముఖ్యమంత్రి అవుతాడు. ఎట్లయితాడు అనేది ఇంకో వారం రోజుల తర్వాత చెప్తా. ఎందుకంటే నేనే కాదు, నా నోట నుంచి చెప్తే ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీకి వత్తాసు వలుకుతున్నాం అంటున్నాం. అయితే మేధావి వర్గాన్ని కొంతమంది, వాళ్ళ మేధావి వర్గంలో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళందరినీ తీసుకొచ్చి చూపెట్టే ప్రయత్నం చేస్తా. రైట్, ఒక్కసారి ఇది చూడుర్రి. ఎంత ఘోరమైన మాట అంటే ఒక్కసారి మీరే చూడు. కాళేశ్వరం జలాల పంపింగ్కు 2 దాకా గడువిస్తున్నాం, లేదంటే 50,000 మంది రైతులతో వచ్చి మోటార్లు ఆన్ చేస్తాం. కేటీఆర్ సవాల్ దిగొచ్చిన సర్కార్, కాంగ్రెస్ ఉద్దేశపూర్వక జాప్యంపై అసెంబ్లీలో నిలదీస్తాం. రేవంత్ రెడ్డి ఉత్తమ్ ఇప్పటికైనా రైతుల కోసం ఆలోచించాలి. కేసీఆర్ను బదనాం చేయాలనే ఆలోచనలు మానుకోవాలి. ప్రభుత్వ కక్షపూరిత ధోరణితో రిజర్వాయర్లు ఎండిపోయినాయి. నీళ్ల కోసం అన్నదాతల ఎదురుచూపులు పట్టించుకోని సర్కార్. మేటిగడ్డే కుట్రల్ని తట్టుకొని నిలిచి గెలిచిన కాళేశ్వరం. గోదావరి జలాలను బీళ్లకు మళ్లించేందుకు కేసీఆర్ నిర్మాణం. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజం. బీఆర్ఎస్ బృందంతో మేడిగడ్డ పరిశీలన, గోదావరికి పూజలు.
ఇక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల బృందంతో కలిసి శుక్రవారం లక్ష్మీ పంప్ హౌస్ వద్ద 4 బెన్ను పరిశీలిస్తున్న మాజీ మంత్రి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ మీరు అందరూ ప్రధానంగా కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణ ప్రాంత బిడ్డలారా, పూర్తి స్థాయిలో కూడా దాదాపుగా మేడిగడ్డ ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టు, దానితో పాటుగా అనుబంధంగా ఉన్న అంటే రిజర్వాయర్లు కానీ, లేకపోతే ప్రాజెక్టులు కానీ, లేకపోతే దానికి సంబంధించి ఏది అయినా దాంట్లో క్లియర్ కట్గా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఇప్పుడు గోదావరి ప్రవాహం మీద కట్టి నీళ్లను స్టోరేజ్ చేసి ఆ నీళ్లను పంపు చేయడం ద్వారా రిజర్వాయర్లోకి వెళ్తాయి. ఆ రిజర్వాయర్ల నుంచి కాల్వల ద్వారా పంట పొలాలకు వెళ్తాయి. సో ప్రాజెక్టు దేనికోసం అనేది క్లియర్గా ఆలోచించాలి. గోదావరి మనకు పైనుంచి వచ్చే నీళ్ల ప్రవాహాన్ని కానీ, ఇటు ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, లేకపోతే ఇంకా పైన రాష్ట్రాలకు సంబంధించి అంటే ఏదైనా ఒక నది ప్రవాహం కొనసాగుతూ ఉంటే ఆ నది ప్రవాహానికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ స్టోరేజ్ చేయడం, ఆ ప్రవాహాన్ని వేగాన్ని ఆపి అక్కడ మనకున్న అనుబంధానికి సంబంధించిన ప్రాజెక్టు ద్వారా మనం ఆ నీటిని ఎత్తిపోసుకొని ఆ నీటిని ఒక ప్రాజెక్టు నుంచి, ఒక రిజర్వాయర్ నుంచి, దాని నుంచి ఇంకో దానికి ఎత్తిపోస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పూర్తి స్థాయిలో ప్రాజెక్టులన్నింటికి కూడా నీళ్లు అందించేందుకు కాళేశ్వరం ఈరోజు సక్సెస్ఫుల్ అయింది. మీరు కాళేశ్వరం గురించి విన్నది ఇన్నాళ్ళది అంతా కూడా వాళ్ళు అంటే యాత్ర 2 సినిమాలో కూడా ఒక నిజాన్ని అబద్ధం అని ఏ విధంగా ప్రచారం చేస్తారో ఆ అబద్ధం చాలా క్లారిటీగా కూడా ఆ సినిమాలో ఎట్లుందో ఈడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా గట్లనే చేసింది అనే విషయాన్ని మీరు క్లియర్ కట్గా గుర్తుపెట్టుకోవాలి. ఈడ కేసీఆర్ అనే వ్యక్తి చాలా ఖచ్చితమైన ఒక ఆలోచన పరతోనే ఒక తెలంగాణ రాష్ట్రంగా కూడా ఉద్యమ సమయంలో అన్ని ప్రాంతాలు కలియదిరిగింది కాబట్టి వాస్తవ కోణాలు తెలుసుకొని ఈ తెలంగాణకి నీళ్ల ప్రాజెక్టు, నీటి గోసు ఉండకూడదు అని ఆ ప్రాజెక్టు కట్టిండు. ప్రవాహం అనేది తన వేగంతో వచ్చినప్పుడు ఆ వేగాన్ని కాస్తో కూస్తో అడ్డుకట్ట వేస్తూ అక్కడి నుంచి నీటిని మనం తోడేస్తూ ఆ నీటి నుంచి ప్రాజెక్టుల నుంచి రిజర్వాయర్ అంటే రకరకాలుగా మనం ఎత్తిపోసే ధోరణితోని నీళ్లను మనకు కావాల్సిన అవసరాలకు వాడుకోవడానికి ప్రాజెక్టులు కట్టినాం. ఆ ప్రాజెక్టులలో అవినీతి చేస్తే తెలంగాణ ప్రజలే చీతు అంటారు. కానీ ఆ ప్రాజెక్టులో అవినీతి జరగలేదు. ఆ ప్రాజెక్టులో అంటే కలబడి నిలబడి మేడిగడ్డ నేడు మేటిగడ్డ నిలబడింది. అంటే ఆ ప్రాజెక్టు తెలంగాణ ప్రజలకు అందరికీ కూడా వరప్రాయని ప్రాజెక్టు. చాలా క్లారిటీగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేదన్నీ కూడా లుచ్చా ఆరోపణలే. క్లియర్ అది ఎవరు ఏం చెప్పినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు కేటీఆర్ అక్కడికి పోయి ఎందుకు చూపెడుతున్నాడు అంటే వాస్తవం చూపడదు. ఇగో ఎత్తిపోతలకు ఉత్తమ్ ఓకే, మిడ్ మానేరు మొదలు రిజర్వాయర్లన్నీ నింపుతాం. కేటీఆర్ పోయి అక్కడ ఊకొని పంచాయతీ మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచించన్నా, ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక్కసారి మన దగ్గర ఉన్నది ప్రాజెక్టుకు సంబంధించి నేను చూపెడతా వినండి. అంటే చాలామంది కూడా దీంట్లో క్లియర్గా రకరకాలుగా కూడా అపోహలు పడుతున్నారు. అసలు విషయం ఏంది అనేది చాలామందికి కూడా తెలియట్లేదు. సో దానికి సంబంధించి మీ అందరికీ కూడా క్లియర్గా నేను చెప్తున్నా. ఒక్కటేసారి ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. ఈరోజు ప్రాజెక్టు గురించి మీరందరూ చాలా వరకు కూడా మేడిగడ్డ ప్రాజెక్టును అక్కడికి వెళ్ళి చూడలేకపోవచ్చు. నేను చూపెడతా చూడుర్రి. ఈ మేడిగడ్డ ప్రాజెక్ట్ అనేది కనబడుతుంది కదా. సో ప్రవాహాన్ని పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ ఉన్న పిల్లర్లన్నీ కూడా తట్టుకొని ఆ ప్రవాహానికి సంబంధించి ఏ విధంగా పోతున్నాయో మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా. ఇది క్లియర్గా కూడా మేడిగడ్డకు సంబంధించిన ప్రాజెక్ట్. ఇందులో 85 పిల్లర్లు ఉంటాయి. ఆ పిల్లర్లన్నీ కూడా కలబడి తట్టుకొని ఉన్నాయి. ఆ పిల్లర్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఎట్లున్నాయో కూడా చూడొచ్చు. సో ఇక్కడ అంటే దీని యొక్క అర్థం అంటే పూర్తి స్థాయిలో ఈ ప్రాజెక్టుకు సంబంధించి అంటే నీళ్లు వెళ్తున్న తరుణానికి సంబంధించి ఇక్కడ మనం కాస్త అడ్డుకట్ట వేసినట్టుగా చేసి ఈ నీళ్లను అన్నింటిని కూడా ఎత్తిపోసుకునే పరిస్థితి కనబడుతుంది. కాదంటే మీరు ప్రాజెక్టు దగ్గరికి ఇంకొక 3-4 రోజులలో ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ కూడా మీకు అందిస్తా. ఎందుకంటే ప్రాజెక్టు విషయంలో చాలా వరకు కూడా రకరకాలుగా కూడా వినబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రస్తుతం ఇంకొక అంశం కూడా సోషల్ మీడియాలో కొనసాగుతుంది. దానికి సంబంధించి కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తా. సో ఆ వేగాన్ని తట్టుకునే విధంగా కూడా ఇక్కడ మేడిగడ్డ పిల్లర్లు ఉన్నాయి చూడు. నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అందరు వేలు అక్కడికి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ, మాజీ ఎమ్మెల్యేలు కానీ, మాజీ మంత్రులు కానీ,
మహిళా మంత్రులు కానీ ఆ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా నిన్న వెళ్ళి మేడిగడ్డకు సంబంధించి వాస్తవాలన్నింటినీ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందించే ఉద్దేశానికి ఈ రాష్ట్ర ప్రజలందరికీ చెప్పే విధంగా కూడా పూర్తి స్థాయిలో కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది. సో దీని మీదనేనండి కుట్రలు కుతంత్రాలు చేసింది. దీని మీదనే ఇక చూడుర్రి ప్రాజెక్టుకి ఏమన్నా అయిందా, ఎక్కడన్నా ఏమన్నా అయిందా? పిల్లర్లు చూడు ఎంత అద్భుత నీటి ప్రవాహం చూడు, ఎన్ని వేల క్యూసెక్లు వందల క్యూసెక్ల నీరు వెళ్ళిపోతూ ఉన్నది. దీన్ని పట్టుకొని రకరకాలుగా అబద్ధాలు ప్రచారం చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సరే దీంతో ఇక్కడితోనంటే ఆ ఎత్తిపోతలకు సంబంధించి అంటే ప్రవాహ వేగానికి సంబంధించి ఇప్పుడు మీకు క్లియర్గా ఒక అంశాన్ని చూపెడతా చూడండి. ఇది పూర్తి స్థాయిలో ప్రవాహం కొనసాగుతున్నది. ఇది గోదావరి నది అనుకోండి. దీంట్లో ఇక్కడ ప్రాజెక్టుగా ఇచ్చినాం. ఇక్కడ ఇటు నుండి నీళ్ళు వస్తున్నాయి అనుకోండి. ఈ ప్రాజెక్టుకు సంబంధించి వేగాన్ని ఇక్కడ ఆపుతుంది. దీని యొక్క వేగాన్ని అడ్డుకట్ట వేస్తుంది ఎంతో కొంత వేసినప్పుడు ఇక్కడ మనం పూర్తి స్థాయిలో ఈ నదీ జలాల నుంచి దీన్ని ఒక దాంట్లకు నీటిని నిల్వ చేస్తారు. దీని నుండి మరో ప్రాజెక్టుకు, మళ్ళీ దీని నుండి మరో ప్రాజెక్టుకు. అయితే చాలామంది మాట్లాడే మాటలు ఏంటంటే ఒక దాని నుంచి పైకి ఎత్తిపోయడం కష్టం కదా, దాని యొక్క కరెంటు బిల్లు ఏంది అంటే పూర్తి స్థాయిలో భారీగా వస్తుంది అని చెప్తారు. ఒరే నాయన మనకున్న సౌకర్యాన్ని ఎట్లా వాడుకోవాలనే చూడాలి కానీ కరెంటు బిల్లు కాలుతుంది లేకపోతే కింది నుండి అంటే పోయి పక్క రాష్ట్రానికి ఇస్తారా ఏంది? నాకు అర్థం కాని విషయం ఏంటంటే పక్క రాష్ట్రానికి ఇస్తారా ఏంది? ఇక్కడ ఎత్తిపోతలకు ఉత్తమం ఎందుకు ఓకే అన్నాడంటే కేటీఆర్ అక్కడ పోయింది కాబట్టి మిడ్ మానేరు మొదలు రిజర్వాయర్లు అన్ని నింపుతాం, ఎల్లంపల్లి నుంచి సాధ్యమైన అన్ని నీళ్లు ఎత్తిపోస్తాం, 2-3 రోజులలో పంపింగ్ ప్రారంభిస్తాం. సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ వెల్లడి. బీఆర్ఎస్ డెడ్ లైన్ తో రాష్ట్ర ప్రభుత్వంలో కదలిక. కాళేశ్వరంలో నీటి నిల్వ చేస్తే ప్రమాదం అంట. జల ప్రవాహానికి సమ్మక్క బ్యారేజ్ కొట్టుకుపోతుందట. భద్రాచలం సహా 44 గ్రామాలు మునుగుతాయట. మంత్రి అవగాహన రాహిత్యం జర్నలిస్టుల విస్మయం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఇక ఏం మాట్లాడాలి? ఇక ఎట్లా మంత్రి పదవులు వచ్చినాయి, ఇక వీళ్ళ మంత్రులు ఎట్లయితారు? విషయం వినండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా. నీళ్లను ఎత్తి దాంట్లో స్టోరేజ్ చేయమంటున్నాం మనం. లేదు మొత్తం వీళ్ళందరినీ పోయి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులకు సీఎం పోయి ఆ గోదావరి జలాలకు అడ్డం పండుకోమంటలేం. అడ్డం పండుకొని ఆ నీళ్ళని వీళ్ళని దెమ్మంటలేం మనం. ఆల్రెడీ అక్కడ ప్రాజెక్టు నిర్మాణం ఉండింది. ఆ ప్రాజెక్టుకు సంబంధించిన నీళ్లను ఎత్తిపోయమంటాను. ఇప్పుడు బాయిల నీళ్ళు కాక మోటార్ వేసి ఏ విధంగా చేస్తామో మనం ఊళ్ళల్లో కెనాల్ వస్తూ ఉంటే కెనాల్లో మోటార్లు వేస్తాం కదా, గట్లనే అక్కడ బాహుబలి మోటార్లు ఉన్నాయి. వాటితో ఆ నీళ్ళని ఎత్తిపోయామని చెప్తున్నాం మనం. ఎత్తిపోయామని చెప్తే ఈయన చెప్పే ముచ్చటేందో తెలుసా? కాళేశ్వరం నీటిని నిల్వ చేస్తే ప్రమాదం అట. మరి ఏ నీళ్ళని నిల్వ చేస్తావు? సముద్రంలోకి వెళ్ళి ఏమైనా పంపింగ్ హౌస్ చేస్తావా, లేకపోతే ఆకాశంలోకి వెళ్ళి మేఘాల నుంచి ఏమన్నా నీళ్ళని తయారు చేసి ఏమన్నా కిందికి గురిపిస్తారా? దాంతోపాటు జల ప్రవాహానికి సమ్మక్క బ్యారేజ్ కొట్టుకపోతుందట. భద్రాచలం సహా 44 గ్రామాలు మునుగుతాయట. మంత్రి అవగాహన అయితే మంత్రి గారే గిట్ల మాట్లాడితే మనం ఏం చేస్తాం? సిస్టమ్ మొత్తాన్ని ఏంది అంటే వీళ్ళకు అవగాహన లేదు. నేను చెప్పిన కదా చాలా క్లారిటీగా చెప్తున్నా ఇక్కడ. ఏంది అంటే ఒకసారి చూడు ఇక్కడ చదువుదాం. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీలు మినహా ప్రాజెక్టులోని మిగతా నీటి సరఫరా వ్యవస్థ అంతటినీ వినియోగిస్తామని, నీటి ఎత్తిపోతలను చేపడతామని రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. ప్రాజెక్టు వినియోగం అంశంలో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సూచనల మేరకు ముందుకు వెళ్తామని, ఆ మార్గదర్శకాలనే పాటిస్తామని తెలిపారు. తుది రిపోర్టు ఇచ్చే వరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లు పూర్తిగా తెరిచిపెట్టాలని, బ్యారేజీలలో నీటి నిల్వ చేయకూడదని ఏది ఎన్డీఎస్ఏ స్పష్టం చేసిందని, అందుకు అనుగుణంగానే గేట్లను తెరిచి పెట్టామని వివరించారు. ఆ 3 బ్యారేజీలు మినహా మిగిలిన కాళేశ్వరం సిస్టమ్ మొత్తాన్ని ఈ సీజన్లో వాడుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఎల్లంపల్లికి వరద వస్తుందని, ప్రాజెక్టు పూర్తిగా స్థాయి నీటి మట్టానికి చేరుకుంటుందని, రాబోయే 2-3 రోజులలో నీటిని ఎత్తిపోతలను ప్రారంభిస్తామంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అంటే అక్కడ ఉన్న ఇంజనీర్ల వ్యవస్థ, లేకపోతే సెంట్రల్కి సంబంధించిన డ్యామ్ సేఫ్టీ అధికారులు, ఇతర సేఫ్టీ అధికారులు ఇక గిట్లా మాట్లాడతారు. వీళ్ళకి ఫస్ట్ ఇందులో అవగాహన ఉండదండి. దాంతో భాగంగా వీళ్ళు ఇక ఏది మాట్లాడతారో వాళ్ళకేం తెలుసు. ఇక గోదావరి అమ్మకు నిండుకుండల ప్రాజెక్టులు అంటూ కూడా చూడొచ్చు. గోదావరి అమ్మకు ప్రమాణాలు, నిండుకుండల ప్రాజెక్టులు, కాళేశ్వరం నుంచి మేడిగడ్డ వరకు ఉద్వేగభరిత ప్రయాణం అంటూ కూడా మరో అంశాన్ని చూడొచ్చు. ఇక దాంతోపాటు 50,000 మందితో రైతులతో వస్తాం, కన్నపల్లి పంప్ హౌస్ స్టార్ట్ చేస్తాం, ఆగస్టు 2 వరకు డెడ్ లైన్ పెట్టిండు. పూర్తి స్థాయిలో రాజకీయ కక్షలు మానండి, ఇప్పుడిప్పుడే ప్రజలకు అర్థమవుతుంది, రైతులకు మేలు చేయండి, ఎన్నికల ముందే రాజకీయాల అంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా కూడా నిన్న కేటీఆర్ చేసిన యాత్ర పూర్తి స్థాయిలో కూడా సక్సెస్ అయింది అని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. దేవుడా
కాంగ్రెస్ వాళ్ళను మనసు మార్చు అంటూ కూడా దండం పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక మోటార్లను రన్ చేస్తే కరెంటు బిల్లులు పెరుగుతుంది, ఎల్లంపల్లి నుండి పంపింగ్ చేస్తాం, మేడిగడ్డపై మంత్రి ఉత్తమ్ కామెంట్స్. ఇగో నిన్న ఈ ప్రెస్ మీట్ విన్నా, నేను అందుకే చెప్పిన మోటార్లు ఎత్తే కరెంటు బిల్లు వస్తుందట. ఇక దానికి సంబంధించి వీళ్ళు చెప్తారు. ఇక ఏమనాలి వీళ్ళను? అరే ఇంట్లో కరెంటు బిల్లు వస్తుందని మొత్తం తెల్లందాక పొద్దాక కరెంటును బంద్ చేసి పంటరా అయింది, ఉంటారా అయింది? కరెంటు బిల్లు వస్తుందని నా తానం చేయకుంటూ ఉంటారా అయింది? ఇక ఇట్లా తయారైనాక ఏం చేద్దాం వీళ్ళకు? కాంగ్రెస్ వల్ల ముచ్చటెట్లుంటుందంటే నీళ్లు తాగితే టాయిలెట్ వస్తే తాకుంటుందాం అన్నట్టున్నది వీళ్ళ కథ. ఇక అట్లన్నా ఉండరు మరి. కానీ మా బతుకులు ఎందుకు ఆగం చేస్తారు అంటున్నా నేను. ఈయన మాట ఓ నాయనో, ఈయన ఈ ఎంకని మాటలు మామూలుగా ఉండయి. బీఆర్ఎస్ను ఖతం చేస్తాం, మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. బడ్జెట్ పై ప్రశంసల జల్లు, నా ప్రస్థానంలో ఇదే బెస్ట్ బడ్జెట్, పాత అప్పులకు వడ్డీలు కడుతున్నామన్న మంత్రి. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రస్తుత బడ్జెట్ అట అద్భుతమైన బడ్జెట్ అట. ఇక ఏం చెప్పాలి, మంత్రి పదవి వచ్చింది కదా ఆయన్ని ఆగం 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 అడివాడి. ఇక చూడరి బీఆర్ఎస్ అంటే ఖతం చేస్తాడు. బీఆర్ఎస్ని ఖతం చేస్తా అన్న వాళ్ళందరూ ఖతం అయిపోయారు. బీఆర్ఎస్ను ఖతం చేస్తా అని చెప్పిన వాళ్ళందరూ కూడా ఎవరెవరైతే శాపాలు పెట్టిలో ఎవరెవరైతే అన్నారో అందరూ ఖతం అయిపోయారు. ఇక ఇటు చూడు మంత్రి గారు, ఓసారి లుక్ వేస్తారా? ఇటు సైడ్ చూడండి. విద్యార్థి నేతలపై పెద్దల భల్లలపై ఏంది మంత్రి గారు, ఓసారి ఇటు చూడండి. ఇది మీ నియోజకవర్గమే, ఎస్సీ బీసీ బాయ్స్ హాస్టల్లో దృశ్యం ఇది. పిల్లలను కింద కూర్చోబెట్టి అక్కడికి వచ్చిన రాజకీయ నేతలను భల్లలపై కూర్చొని భోజనాలు చేశారు. కొంతమంది ఫోటోలకు ఫోజులు ఇచ్చుకున్నారు. ఇదేనా పద్ధతి అంటూ కూడా నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాళ్ళు స్కూల్లో వాళ్లకు ఏర్పాటు చేసిన బల్లలపై భోజనాలు చేయించకుండా ఇలా రాజకీయాలు చేసే వారికి మాత్రం విలువ ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ఇది మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గం. రేపటి పౌరులను చూసే విధానం ఇది కాదని, వారికి నేర్పించాల్సింది ఇది కాదని మండిపడుతున్నారు. మంత్రి పొన్నం వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని, బాధితులను శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. ఇగో వీళ్లకు బల్లల మీద బువ్వ పెట్టి ఫోటోలకు ఫోజులు ఇచ్చుకున్నారు. పిల్లలను చూడు కింద కూక పెట్టి బువ్వ పెట్టి ఏం గోసరా నాయన. ఒకడ చెత్తిరి పట్టుకొని పాఠాలు వింటారు, ఇంకొకడ పైకప్పులు పెడతాయి, ఇంకొకడ టీచర్ ఉండడు, ఇంకొకడ వాళ్ళకు సరి అయిన ఎక్విప్మెంట్ ఉండదు. రేవంత్ అన్న ప్రభుత్వం ఇది, 3 రంగుల ప్రభుత్వం ఇది. చూడురిగా రైట్. కేసీఆర్ ఎందరినో దాటి తెలంగాణ మేచి. కేసీఆర్ 10 ఏళ్ల పాలనలో దేశానికి తలమానికంగా రాష్ట్రం. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణకు సరిలేరు ఎవరు. జీఎస్టీపీలో టాప్ 10 ఏళ్లలో 190% వృద్ధి రేటు. 13 రాష్ట్రాలను వెనక్కి నెట్టి సరికొత్త రికార్డు నమోదు. రాబడిలోనూ రారాజే. 12% దాటిన వార్షిక పన్ను ఆదాయ వృద్ధి. జాతీయ సగటుతో పోలిస్తే అనేక అంశాలలో రాష్ట్రం ముందంజ. రుణాల కట్టడిలో అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిన తెలంగాణ. 10 ఏళ్ల ఆర్థిక ప్రగతికి అద్దం పట్టిన సామాజిక ఆర్థిక సర్వే 2024 అయినా అప్పుల కుప్పగా మారిందంటూ కాంగ్రెస్ దుష్ప్రచారం. సంపద వృద్ధిని ప్రస్తావించకుండా పదే రుణాల ప్రస్తావన. వాస్తవాలను దాచి ప్రజలను భయపెట్టేందుకు విఫలం. 2014లో తెలంగాణ ఎట్లున్నది, ఆర్థిక పరిస్థితి ఎక్కడున్నది, 10 ఏళ్లు ఎట్ల కొత్త శిఖరాలను చేరింది, ఎంత సంపద పెరిగింది, తెలంగాణ దశాబ్ది ప్రగతికి ఆర్థిక సర్వేల ప్రశంసలు కురిపిస్తూ ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అప్పుల దగ్గరే ఆగిపోయింది. అభివృద్ధిని దాచి అప్పులను బూచిగా చూపిస్తూ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నది. ఈరోజు రాష్ట్ర తలసరి ఆదాయం దాదాపుగా 3,47,299గా, జీఎస్టీపీని 14.63 లక్షల కోట్లుగా బడ్జెట్లో ప్రస్తావించారు. కానీ 2014లో 1,12,162గా తలసరి ఆదాయం 3 రెట్లు ఎలా పెరిగిందో చెప్పలేదు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. కేసీఆర్ అనే వ్యక్తి విజన్ ఉన్న వ్యక్తి. ఈ సంవత్సరంలో ఇప్పుడు ఏం చేయాలంటే అది చేస్తాడు. కానీ అందరికీ తెలియదు కదా కేసీఆర్కు సంబంధించి. ఇక వైద్య శాఖ బదిలీలలో అక్రమాలు. నిగ్గు తేల్చిన ఇంటెలిజెన్స్ ముఖ్యమంత్రికి నివేదిక. కోరుకున్న చోట పోస్టింగు లక్షలలో వసూలు. సంఘాల నేతల నుంచి హెచ్ఓడీల దాకా పాత్ర. నర్సు నుంచి ప్రొఫెసర్ల వరకు అడ్డదారులు. అందుకే సీనియారిటీ వేకెన్సీ జాబితాలో మార్పులు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. ఇది మన 3 రంగుల జెండా. 3 రంగుల జెండా. ఇగో ఇది నీ పరిపాలన. రేవంత్ అన్న పరిపాలనలో వైద్య శాఖ బదిలీలలో అక్రమాలు జరిగినాయని ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్సే హెచ్చరించింది. ప్రభుత్వానికి సంబంధించిన ఇంటెలిజెన్సే హెచ్చరించింది. ఇక ఆలోచించండి.
స్థానిక ఎన్నికల ప్రక్రియ వేగవంతం చేయండి, గడువులోగా బీసీ కమిషన్ నివేదిక ఇవ్వాలి, ధరణి సమస్యలపై సమగ్ర చట్టం అవసరం, ప్రజల నుంచి సలహాలు సూచనలు స్వీకరించండి, పైలట్ ప్రాజెక్టుగా ఓ మండలంపై అధ్యయనం, అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అంటూ కూడా మరో అంశానికి సంబంధించి హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తానికి ఆయన ఏదో చెప్తాను ముచ్చట కానీ మనకెందుకు కానీ ఇగో ఇది 8 గ్రామాలలో ఒక్కరికి మాఫీ కాలే. జనగామ జిల్లా చిలుపూరు మండలంలో రుణమాఫీ చిత్రం. బ్యాంకు ఎదుట ఆ రైతుల ఆందోళన, మాఫీ చేయనంత తప్పు మేమేం చేస్తున్నాం, బ్యాంకు మేనేజర్ను నిలదీసిన కన్నాపూర్ రైతులు. తమకు రుణమాఫీ కాకపోవడంపై కరీంనగర్ జిల్లా మొగులంగూర్ ఇండియన్ బ్యాంక్ మేనేజర్తో వాగ్వాదానికి దిగిన కన్నాపూర్ రైతులు. ఇక చూడయ్యా రేవంత్ రెడ్డి గారు, అయ్యో రేవంత్ రెడ్డి గారు చూడండి, 8 గ్రామాలలో ఒక్కొక్కరికి కూడా రుణమాఫీ కాలే, ఒక్కరికి కూడా రుణమాఫీ కాలే. నీ రుణమాఫీ ఇగో ఇది, తర్వాత చేతులు దులుపుకుంటామని మా అందరికీ తెలుసు. ఆగస్టు 15 లోపు అంటూ అన్ని అటకెక్కితో అది తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా తెలుసు. రేపు భవిష్యత్తులో నీ అసలు రూపం బయటికి వస్తుంది. ఇప్పుడే కదా మొదలైంది పరిపాలన, 7 నెలలు అయింది కదా, ఇక నీకు ఇప్పుడు కనబడుతుంది. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో కూడా నువ్వు చేసేటి అన్నీ కూడా బయటకు వస్తాయి. నువ్వు రుణమాఫీ రైతు బంధుకు పెట్టుబడి సాయం ఇయ్యలే, రైతులను మోసం చేసినావు, ఇప్పుడు రైతు రుణమాఫీ మీద మోసం చేస్తావు. నువ్వు రైతులను ఏ విధంగా మోసం చేస్తావు అనేది మొత్తం బయటకు వస్తుంది, త్వరలో అంతా బయటకు వస్తుంది, అదేం ఆగది. ఇక దద్దమ్మ గారు ఏమి రాస్తారు, 15 ఆగస్టు తర్వాతే కేబినెట్ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకం సైతం, డిప్యూటీ స్పీకర్, అసెంబ్లీ చీఫ్ పదవులు అప్పుడే, నామినేటెడ్ పోస్టులో రాహుల్ పర్యటన కూడా, గవర్నర్ కోట ఎమ్మెల్సీల భర్తీ ఆగస్టు నెలలోనే, శ్రావణ మాసంలోనే అన్ని కంప్లీట్ చేసేలా కాంగ్రెస్ ప్లాన్ అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసింది. ఆగస్టు తర్వాతనే కేబినెట్ విస్తరణ ఉంటుంది అనే విషయానికి సంబంధించి ఒక అంశాన్ని అయితే రాసుకొచ్చింది. వచ్చే నెల చివరికల్లా లోకల్ పోల్ ప్రక్రియ వేగవంతంపై సర్కార్ దృష్టి, రిజర్వేషన్లపై నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్కు సీఎం ఆర్డర్స్, ఆగస్టు 1st వీక్లో ఓటర్ల జాబితా కంప్లీట్కు సూచనలు, పంచాయతీరాజ్ ఆఫీసర్లతో ముఖ్యమంత్రి సమీక్ష, ఏడాదిలోపు 60,000 ఉద్యోగాలు అందిస్తాం, యువతకు విశ్వాసం కల్పించిన ప్రభుత్వం నిరసన వద్దు, వచ్చి కలవండి, విద్యార్థులు నిరుద్యోగులకు సీఎం సూచన. అబ్బా ఏం రాసుకొచ్చిన ఉద్యోగ, అసలు నాకు తెలిసి ఈ పత్రికనే ఉద్యోగాలు ఇచ్చేటట్టున్నాడు, ఈ పత్రిక ఆయనే ఉద్యోగాలు ఇచ్చేటట్టున్నాడు. ఈయన భూ సమస్యల కోసం కొత్త చట్టం, ఇంకేం రాసుకొచ్చిన ఏం లేదు, వీళ్ళది ఏం లేదు. రైట్, కవితకు 31 వరకు రిమాండ్, రౌస్ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు, జైలు నుంచి వర్చువల్గా హాజరు అంటూ కూడా చూడొచ్చు. సో మొత్తానికి కవితకు సంబంధించి నాకు తెలిసి 45 రోజులలో 15 రోజులు అయిపోయినాయి. దాదాపుగా మనం చెప్పుకున్నప్పటి నుంచి 20 రోజులు అయిపోయినట్టున్నాయి బహుశా. ఇంకొక 45 రోజుల్లో కవిత బయటికి రావాలి. కానీ కావాలని రాజకీయ కుట్ర నేపథ్యంలోనే కవిత అరెస్ట్ ఉన్నది. ప్రభుత్వం అమ్మే మద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్తే అక్కడ ఏదైతే లైసెన్సులు ఉన్నాయో ఆ లైసెన్సులలో భారీగా అవినీతి జరిగింది, దాంట్లో కవిత పాత్ర ఉంది అంటూ ఫస్ట్ ఏమో సాక్షి, తర్వాత ఏమో నిందితు, తర్వాతనేమో ఇగో ఇట్లా జైలు నుంచి. కేవలం ఇదంతా ప్లానింగ్ భారతీయ జనతా పార్టీ, అంతే, ఇంకేం లేదు. ఇగో ఈ సెల్యూట్ చేసే పెద్ద మంచి అరెస్ట్ చేయించిండని మరో అంశం. ఏందట దోస్తి కట్టి బీఆర్ఎస్ ఇది దద్దమ్మ దిశా పేపర్ ఇట్లనే రాస్తుంది, నా తెలియదా దీని కథ. ఇక కాకా గారు ఏం చెప్తున్నారు, కాకా ఏమైనా ఉన్నాయని నా దగ్గర ఏం లేవు, గొర్రెల లెక్క తప్పిందట. ఇక ఇదే ఉంటుంది. ఇక కృష్ణన్న దాంట్లో ఏమన్నా రాసిండేమో, కృష్ణన్న ఏమన్నా రాసిండ, ఏం రాయాలి. దివాళీ తర్వాత స్థానిక ధమాకా అంటూ కూడా రాసుకొచ్చాను. పాకిస్తాన్ ఆట కట్టిస్తాం అంటూ కూడా ఇంకో అంశం అయిపోయింది, ఇంతటితో అయిపోయింది. ఏమున్నాయండి ఇలా, కృష్ణా గారి లీలలల్లో కూడా ఏం లేదు. కానీ నేనైతే ఒక క్లారిటీగా చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా, వీళ్ళు ఏంది అంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎక్కువ రోజులైతే మంచిగా ఉంచుతారన్న నమ్మకం నాకు లేదు. రేపో నాపో ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకు, డిప్యూటీ సీఎంగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు మనం లేఖ రాయాలి. దాంతోపాటు మన చుట్టుముట్టున్న ఏంది అంటే అన్నిటికీ కూడా చేయాలి. మొత్తానికి గుంపు మేస్త్రి ఇంకనైనా కనీసం మారతాడని ఆశిద్దాం. ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీ అందరికీ మంచి న్యూస్ అందించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇక్కడ ప్రతి ఒక్కరు లైక్ చేయరి, గీడ సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే వాస్తవాలకు సంబంధించి మీ అందరికీ తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి తెలంగాణ ప్రాంత బిడ్డలారా, దయచేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న వాస్తవాలన్నింటినీ కూడా గ్రహించండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి విషయాన్ని కూడా మనం ఆలోచించాలి.